హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి పోయిన మంగళవారం లాగా అండి. సో ఇంకా ఆ రోజు డేట్ వచ్చేసి 29th. ఆ రోజు నుంచి నేనైతే వీడియోస్ పెట్టలే కదా ఇక. సో 29th రోజు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అండి. ఇంకా అంటే ఆ రోజు వ్లాగ్ పెట్టాను, ముందు రోజుది 29th రోజు పెట్టానండి. ఇంకా 29th నుంచి అయితే ఈ రోజు వరకు అయితే వ్లాగ్స్ ఏం పెట్టలేదు. సో ఇంకా ఈ 29th రోజు వ్లాగే ఆ రోజు షూట్ చేశాను కానీ ఎడిట్ చేయలేదండి. ఆ రోజు నుంచి ఇంకా నెక్స్ట్ డే ఒక ఫంక్షన్ ఉండే, మళ్ళీ తర్వాత రోజు ఏమో రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా ఒక్కరోజు గ్యాప్ ఇస్తే అది కాస్త ఇన్ని రోజులుగా అయిపోయింది. సో ఇంకా ఈ 29th రోజు అయితే నేను మార్నింగే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టానండి. మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది, సో అందుకనేసి కొంచెం అంటే ఎర్లీగానే లేచాను. ఇంకా కేక్ అయితే నైటే బేక్ చేసి పెట్టుకున్నానండి, మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పాను కదా దానికోసం అయితే. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇది డిమోల్ చేశానండి. నాకు నైట్ అంతా నిద్రే పట్టదండి. సో దాన్ని ఎప్పుడు డిమోల్ చేయాలా అనేసి ఉంటుంది. చూసారు కదా కేక్ అయితే అసలు ఎంత ప్లఫీగా స్పాంజీగా వచ్చిందో. ఇంకా దీన్ని అయితే డిమోల్ చేసేసి పక్కకు పెట్టేశానండి. ఈ లోపైతే ఇంకా పాలు కూడా కాగాయండి. సో పాలు కాగానే వాటిని అయితే కొన్నిటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేశానండి. మిగతా కొన్ని పాలు ఉంటే అవి అయితే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి. ఇంకా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పాను కదా, దానికోసం అయితే ఇంకా నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో పనులన్నీ ఫాస్ట్గా అంటే కంప్లీట్ చేసుకొని ఇంకా కేక్ ఐసింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈవినింగ్ అయితే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేపించొద్దామనేసి అనుకున్నాను. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ తినడం కోసం అనేసి రైస్ కడుగుతున్నానండి. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదండి. నార్మల్గా అయితే ఈ మధ్య బ్రేక్ఫాస్ట్లు కూడా ఏం చేయట్లేదు, బాగా లేజీగా తయారైపోయానండి. ఇంక ఇక్కడ పిల్లల కోసం అయితే మ్యాగీ చేసిద్దామనేసి స్టవ్ మీద అయితే కొన్ని నీళ్లు పెట్టేసి దాంట్లో అయితే లైట్గా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసేసి కొంచెం సాల్ట్ వేసానండి. అసలు ఈ మ్యాగీ నూడిల్స్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇంట్లో అయితే. అంతకుముందు నేను తినేదండి, కాకపోతే పిల్లలకి ఎప్పుడు పెట్టలేదు. ఇంకా మా పాప టీవీలో చూసినప్పటి నుంచి ఒకటి అడుగుతుందండి. సో ఇంకా ఈరోజు ఎలాగో బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కదా అనేసి ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చారండి. ఓన్లీ 5 రూపీస్ ప్యాక్ ఉంటుంది కదా ఒకటి, అదైతే తీసుకొచ్చారు. ఇంకా అది మా పిల్లలకైతే ఎటు సరిపోలేదండి. సో మీరు మ్యాగీ అంటే ఈ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్గా ఇట్లా ఉడికించి పక్కన ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకుంటానండి. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఇంకా అదే ఆయిల్లో అయితే ఈ మ్యాగీ ఉంటుంది కదండి ఇదైతే వేసుకుంటాను. ఇది వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా దాంట్లో వచ్చిన మ్యాగీ మసాలా ఉంటుంది కదండి ఇంకా అదంతా వేసుకొని అయితే కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానండి. అంతే సింపుల్గా చేస్తాను. కొంతమంది ఏమో వాటర్లోనే మసాలా వేసి ఉడికిస్తారు కదా, నేను అలా చేయనండి. సో ఇంకా ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా పిల్లల కోసం అయితే అది చేసి పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే కేక్ ఐసింగ్ కోసం అని విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి. ఇదైతే పొద్దున్నే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. ఈ ఎండాకాలం ఏంటంటే విప్పింగ్ క్రీమ్ కొంచెం ఇట్లా గడ్డలా ఉన్నప్పుడే విప్ చేసుకుంటే బెటర్ అండి. సో అందుకనేసి అది కొంచెం ఇంకా గడ్డలానే ఉంటే దీంట్లో వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే లిక్విడ్ ఫామ్లోకి అయితే వచ్చిందండి. సో ఇంక ఇప్పుడైతే బీట్ చేసుకుంటున్నాను. ఇది కొత్త బీటర్ కదండి, మంచిగా బీట్ అవుతుంది క్రీమ్ అయితే. ఇంకా లో స్పీడ్ టు హై స్పీడ్ వెళ్ళుకుంటూ అయితే దీన్ని మొత్తం విప్ చేసుకుంటున్నానండి. ఇంకా నాకైతే ఒక 6 minutes అలా పట్టిందండి ఇది మొత్తం అంటే క్రీమ్ రెడీ అవ్వడానికైతే. సో చూసారు కదా అంటే కొంచెం థిక్ అయ్యే వరకు కూడా లో స్పీడ్లోనే పెట్టుకోవాలండి. కొంచెం అంటే ఆ క్రీమ్ థిక్ అయిన తర్వాత దీన్ని హై స్పీడ్లో పెట్టుకొని అయితే విప్ చేసుకోవాలండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను దాంట్లో ఉండే మెలకువలు అయితే. ఇంకా రోజుకొకటి కొత్తలా అంటే నేర్చుకుంటూ ఉంటే రోజుకొకటి అయితే తెలుస్తూ ఉందండి దీంట్లో అయితే. స్టార్టింగ్కి ఇప్పటికీ అయితే కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. ఇంకా ఈరోజు చేసిన కేక్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా క్రీమ్ ఏంటంటే మనకి చెయ్యి తిరుగుతుంటే అంత ఈజీగా తిరగదండి. అంటే క్రీమ్ కరెక్ట్ విప్ అయింది అనుకో ఇంకా చెయ్యి గట్టిగా తిరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు అయితే విప్ చేసుకొని ఇట్లా మనం విప్ చేసుకున్న బౌల్ ఉంటుంది కదా దాన్ని రివర్స్లో పెట్టుకుంటే ఏంటంటే క్రీమ్ అట్లానే ఉండాలండి, స్టిఫ్గా మంచిగా కింద పడకుండా. సో అప్పుడైతే పర్ఫెక్ట్గా బీట్ అయిపోయినట్టు. దాన్ని తీసి అయితే ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఇక్కడ చూసారు కదండి ఇవి అయితే కేక్ లేయర్స్లో అయితే కట్ చేస్తున్నాను. అసలు ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందండి, నాకైతే చాలా బాగా అనిపించింది దీన్ని చూస్తుంటేనే. సో దీన్ని అయితే నేను 4 లేయర్స్గా కట్ చేసుకున్నానండి. కేక్ ఏంటంటే కొంచెం హైట్లో ఉంటే చూడడానికి బాగుంటుంది కదా, సో అందుకనేసి కొంచెం హైటే చేద్దామనేసి 4 లేయర్స్గా అయితే కట్ చేసుకుంటున్నానండి. 3 లేయర్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇంట్లోకే కదా ఇంకా కొంచెం మంచిగా చేద్దామనేసి అయితే చేస్తున్నానండి.
ఇంకా ఈ లేయర్స్‌లా కట్ చేసుకొని అయితే మొత్తం పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇంకా మా పిల్లలైతే అసలు నేను కేక్ చేస్తుంటేనే అదే తింటా. అంటే ఆ స్పాంజ్‌నే తింటా అనేసి ఒకటే గోల్ అండి. ఇంకా నేను ఇది అమ్మమ్మ వాళ్ళ కోసం చేస్తున్నాను అనేసి వాళ్ళకైతే ఏదో ఒకటి చెప్పేసానండి. సో, విప్పింగ్ క్రీమ్‌ని అయితే నేను పైపింగ్ బ్యాగ్‌లోకి వేసుకున్నానండి. కొంచెం ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు అనేసి అయితే. ఇంకా మిగతాదైతే ఈ పైపింగ్ బ్యాగ్‌లోకి వేసుకోగా మిగిలింది ఉంటది కదండీ! అదైతే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇంకా అసలే చాలా ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదండీ! బయట పెట్టామనుకో ఊరికనే మెల్ట్ అయిపోతుంది. సో, అందుకనేసి ఇంక ఇక్కడ ఈ షుగర్ వాటర్ కూడా నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. ఇంకా తీసాక దీంట్లో అయితే కొంచెం పైనాపిల్ క్రష్ ఉంటది కదా! అదేసానండి. యాక్చువల్లీ నేనైతే అంటే వెనిలా చేద్దామనుకున్నాను. కాకపోతే పైనాపిల్ క్రష్ అయితే ఇంట్లో ఉందండి. సో, ఇంకా ఇదే చేద్దాంలే అంటే పైనాపిల్ కేక్ ఎవరికైనా నచ్చుతది కదండీ! సో, అందుకనేసి మళ్ళీ ఇదే చేస్తున్నానండి. సో, ఇంకా ఇదైతే ఫస్ట్ నేను షుగర్ సిరప్‌తో సోక్ చేసుకొని దాని పైనుంచి అయితే విప్పింగ్ క్రీమ్ పెట్టుకున్నానండి. ఏంటంటే కెమెరాను ఇట్లా వైట్‌ది ఏదైనా షూట్ చేసినప్పుడు ఏంటంటే బ్లర్ అయిపోతుందండి. సో, కొంచెం అక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇంక ఇక్కడ చూసారు కదా! దీనిపైన అయితే మళ్ళీ కొంచెం పైనాపిల్ క్రష్ చేసుకున్నానండి. ఇంకా నేను చేశాను కదండీ! ఈ చాకో చిప్స్ లాంటివి ఇవైతే వేసుకున్నానండి పైనైతే వైట్ చాకో చిప్స్. సో, అవి చూడ్డానికి అలా ఉన్నాయి గానీ కేక్‌లో అయితే వాటి టేస్ట్ చాలా తెలుస్తుందండి. ఇంట్లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలా అయితే. సో, పైన మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకొని దాన్ని కూడా మళ్ళీ సేమ్ షుగర్ సిరప్‌తో అయితే ఇలా సోక్ చేసుకుంటున్నానండి. షుగర్ సిరప్ అయితే ఎక్కువ వేసుకోవద్దు. అలా అని తక్కువ వేసుకోవద్దండి. మనకు చేస్తూ ఉంటే అర్థమైపోతది. 1, 2 చేస్తూ ఉంటే ఎంత వేసుకోవాలి ఏంటి అనేదైతే అర్థమైపోతూ ఉంటదండి. కొత్త బీటర్ కదండీ! క్రీమ్ కూడా చాలా స్టిఫ్‌గా ఉందండి. అంతకుముందు బీటర్‌తో ఏంటంటే క్రీమ్ ఊరికనే మెల్ట్ అయిపోయేది. ఇంకా ఈ బీటర్‌తో అయితే అస్సలు మెల్ట్ అవ్వట్లేదండి. చాలా స్టిఫ్‌గా ఉంది క్రీమ్ అయితే. సో, ఇంకా పైన క్రీమ్ పెట్టుకొని మళ్ళీ కొంచెం పైనాపిల్ క్రష్ అయితే వేసుకున్నానండి. మీకు పక్కన చూస్తే మా పిల్లలు కనిపిస్తూ ఉంటారు. మా బాబైతే మెయిన్‌గా అండి ఒకటే అడుగుతున్నాడు. నార్మల్‌గా బీటర్ ఉంటది కదండీ! అవి బీట్ చేసేటివి అవి తీసి ఒకటి ఇచ్చేసానండి మా బాబుకైతే. ఎలాగో అది కడుగుతాను కదా అనేసి ఇంక ఇస్తే దానికున్న క్రీమ్ మొత్తం తినేసాడండి. సో, ఇక్కడైతే నేను ఇంకా ఈ థర్డ్ లేయర్ కూడా మొత్తం అయితే అప్లై చేసుకుంటున్నానండి. షుగర్ సిరప్‌తో సోక్ చేసి మళ్ళీ అయితే ఈ విప్పింగ్ క్రీమ్ పెట్టుకుంటున్నానండి. నేనైతే అంటే మధ్యలో లేయర్స్‌లో వేసే విప్పింగ్ క్రీమ్ అయితే చాలా తక్కువ వాడతానండి. ఇంకా అంత క్రీము మరీ హెవీగా తిన్నా బాగుండదు కదండీ! మళ్ళీ 4 లేయర్స్ కదా! సో, 4 లేయర్స్‌లో మనం ఎక్కువ పెట్టుకున్నామనుకో చాలా ఎక్కువ క్రీమ్ అయిపోతది. సో, అందుకనేసి మినిమమ్‌గా అయితే పెట్టుకున్నానండి. ఇక్కడైతే ఆ పైనున్న క్రీమ్‌నే క్రమ్ కోర్ లాగా చుట్టూ అయితే ఇలా అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అయితే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. కేక్ బాగా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే ఇది పొద్దున్నే అండి. సో, కేకు కూల్ అయితేనే బావుంటది కదా! సో, కూలింగ్ కోసం అయితే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. సో, చూసారు కదా! క్రమ్ కోడ్ అయితే ఇలా చేస్తున్నాను. దాని మీద ఉన్న క్రీమ్‌నే మొత్తం అడ్జస్ట్ చేసి క్రమ్ కోడ్ అయితే చేస్తున్నానండి. క్రమ్ కోడ్ అంటే ఏం లేదండి. ఆ బ్రెడ్ కనబడకుండా అంటే అది క్రమ్స్ ఏమైనా ఉంటే కనబడకుండా మొత్తం ఇట్లా అయితే ఫినిషింగ్ చేసుకుంటే అదే క్రమ్ కోడ్ అండి. సో, ఆ క్రమ్ కోడ్ చేసుకున్నాకైతే నేను బోర్డ్ ఉంటది కదండీ! దాన్ని కూడా మంచిగా నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నానండి టిష్యూతో అయితే. ఎందుకంటే మళ్ళీ అది ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకో గట్టిగా అయిపోతది. క్లీన్ చేయడానికి అవ్వదండి. సో, ఇంకా నేనైతే అది కేక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంక తర్వాత ఫ్రెష్ అయిపోయానండి. పిల్లల్ని కూడా కొంచెం ఫ్రెష్ చేపిచ్చాను. తర్వాత ఇక్కడ కర్రీ వండుతున్నానండి. ఈరోజు అయితే నేను ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో, ఇదైతేనే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతదండి. సో, ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు. అందుకనేసి అప్పటికప్పుడు అయితే ఈ ఆనియన్స్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది కూడా మీకు ప్రాసెస్ ఏం మొత్తం చూపించలేదండి. సో, అక్కడక్కడైతే చూపించేసాను. ఇంకా తర్వాత అయితే ఈ కర్రీ చేశాకైతే నేను నార్మల్‌గా కేక్ ఉంటది కదండీ! అది ఫైనల్ ఫినిషింగ్ చేయాలండి. ఇంకా అది బాబు పడుకున్నాకే చేస్తానండి. ఇంకా బాబు ఉన్నాడనుకో అస్సలు చేయనీయడండి. అది తింటా అనేసి ఒకటే గోల పెడుతూ ఉంటాడు. పిల్లలున్నప్పుడైతే ఇలాంటివి చేయడం కొంచెం కష్టమే అండి. సో, వాళ్ళకి తెలియదు కదా! ఇంకా వాళ్ళకేమో తినాలనిపిస్తూ ఉంటది. అడుగుతూ ఉంటారు కదా! ఇంకా మా పిల్లలనైతే పడుకోబెట్టేసానండి. అంటే పాప పడుకోలే కానీ బాబునైతే పడుకోబెట్టేసాను. తను పడుకున్నాకైతే నేను ఫైనల్ ఫినిషింగ్ స్టార్ట్ చేశానండి. సో, నేను ఇట్లా డబుల్ షేడ్‌లో చేద్దామనుకుంటున్నాను ఫైనల్ ఫినిషింగ్ అయితే. సో, అందుకనేసి ఈ విప్పింగ్ క్రీమ్‌ని అయితే ఫ్రిడ్జ్‌లోంచి తీసుకొచ్చి దీనికి 2 కలర్లు అయితే కలుపుతున్నానండి. ఒకటేమో బ్లూ కలరు, ఇంకొకటేమో రెడ్ కలరు. రెడ్ కలర్ ఏంటంటే తక్కువేసాననుకో అది పీచ్ కలర్‌లా వస్తుందండి. లైట్ పింక్ కలర్, పీచ్ కలర్‌లా వస్తుంది. ఇక్కడ ఈ బ్లూ కలర్ కొంచెం ఏసాననుకో మంచిగా లైట్ బ్లూ అలా వస్తుందండి. సో, మొత్తానికి ఇట్లా 2 షేడ్స్‌లా చేద్దాము. పింక్, బ్లూ అయితే బావుంటది కదా! కాంబినేషన్ అనేసి అయితే అనుకున్నానండి. ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నానండి. నార్మల్‌గా అయితే అన్నిటికి ఒకే కలర్ పెడుతున్నాను. ఇంకా ఎలా వస్తదో ఏమో ఫినిషింగ్ అయితే చూడాలండి. ఇంకా 2 కలర్స్‌ని కూడా పైపింగ్ బ్యాగ్స్‌లో అయితే వేసుకున్నానండి. వేసుకొనైతే ఇట్లా అయితే అప్లై చేసుకుంటున్నాను. ఫస్టు
అంటే 4 లేయర్స్ ఉంది కదండి. ఫస్ట్ 2 లేయర్స్ అయితే ఒకటి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత పైన 2 లేయర్స్ అయితే ఆ పీచ్ కలర్ పెట్టుకున్నానండి. తర్వాత అయితే రెండిటిని కలిపి అయితే ఇట్లా స్క్రాప్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను స్క్రాపర్తో అయితే. చూడండి మీరైతే ఫైనల్ ఫినిషింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇంకా ఇదైతే నేను మా మమ్మీ మా డాడీ కోసం చేస్తున్నానని చెప్పాను కదండి. ఇంకా దీని వెనుక ఒక స్టోరీ ఉందండి. సో మా మమ్మీకి ఏంటంటే ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే కొంచెం ఇష్టం అండి. పాపం తన లైఫ్లో ఎప్పుడు ఏది అంతగా సెలబ్రేట్ చేసుకోలేదండి. ఎప్పుడు చూసినా ఇంకా ఏదో ఒక పని అలానే ఉంటుందండి. ఇంకా మేము లాస్ట్ ఇయర్ ఏంటంటే మ్యారేజ్ డేకి మా అక్క వాళ్ళు మేము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నామండి. సో ఫస్ట్ టైం మా డాడీ అయితే కేక్ తీసుకొచ్చారండి. అసలు ఎప్పుడు తీసుకురాడు, ఇలాంటివి ఎక్కువ చేసుకోరండి వాళ్ళైతే సెలబ్రేషన్స్. ఇంకా ఫస్ట్ టైం పిల్లలు ఉన్నారు కదా అందరూ ఇంకా సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు అయితే తీసుకొచ్చారండి. ఇంకొకటి ఏంటంటే అసలు వాళ్ళ మ్యారేజ్ డేకి మా డాడీ ఎప్పుడు ఇంటి దగ్గర ఉండడండి. ఇంకా మా డాడీ అయితే తునికాకు కల్లాలు అంటారు కదండి, వాటి మీద పోయేవాడండి. సో ఆ పని అయితే ఎప్పుడు సమ్మర్లోనే ఉంటుంది. ఇంకా ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అయినా కానీ మా డాడీ అయితే అక్కడే ఉండేవాడండి. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇంకా అప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వలేదు, సో ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంకా మేము అందరం ఉన్నాం కదా అనేసి పిల్లలు తింటారనే ఉద్దేశంతో కేక్ అయితే తెచ్చారండి. ఇంకా ఆ రోజు ఏంటంటే మండేనో సంథింగ్ ఏదో రోజు వచ్చిందండి. మా మమ్మీ అయితే తినదు ఆ రోజు, థర్స్డే అనుకుంటా నాకు తెలిసి. సో మా డాడీ ఏంటంటే వెజ్ కేక్ ఆర్డర్ ఇచ్చారండి. మా డాడీకి కూడా తెలియదండి పెద్దగా ఈ కేక్స్ ఇవన్నీ ఎప్పుడు తీసుకురారు చెప్పాను కదా. సో ఇంకా మా డాడీ మా మమ్మీ తినదని నార్మల్గా వెజ్ కేకే ఆర్డర్ ఇచ్చారండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎగ్ కేక్ ఇచ్చారండి. ఇంకా ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు ఎగ్ కేక్, దాంట్లో కొంచెం ఎగ్గుకు సంబంధించినవి ఏవి ఉండకుండా చూసుకోవాలి కదా. ఇంకా మేము కేక్ కట్ చేసామండి. ఇంకా కట్ చేసి మా మమ్మీ వాళ్ళకైతే పెట్టాము. అది ఎవరికి రాలేదండి. మళ్ళీ ఎగ్ షెల్ అయితే మా మమ్మీకే వచ్చిందండి. మా మమ్మీ అయితే చాలా బ్యాడ్గా ఫీల్ అయిందండి. ఎవరికైనా అనిపిస్తుంది కదండి, మనం ఫాస్టింగ్ ఉన్న రోజు అలా నాన్ వెజ్ తినని రోజు ఇంకా మనకి ఎగ్ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అది కూడా నేను చెప్పాను కదా, మా మమ్మీ అసలు ఎప్పుడూ కేక్ కట్ చేయలేదండి. మా మమ్మీ మా డాడీ అలాంటిది ఫస్ట్ టైం కేక్ కట్ చేసినప్పుడు అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఎందుకో మా మమ్మీకి అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఆ రోజు. ఇంకా మేము ఏం కాదు మమ్మీ లైట్ తీసుకో అని చెప్పినా కానీ ఇంకా మా మమ్మీ మనసులో అయితే అది ఉండిపోయిందండి. నాకు కూడా చాలా బాధ అనిపించింది, ఎవరికైనా అనిపిస్తుంది కదండి. సో ఇంకా అది మా డాడీ అయితే తర్వాత బేకరీ అతనికి కాల్ చేసి చాలా తిట్టారండి. అంటే నమ్మకంతో ఇచ్చినప్పుడు అలా చేస్తావా అని. సో ఇంకా వాళ్ళేం చెప్తారండి, సారీ అని చెప్పారు. ఎంత సారీ చెప్పినా కానీ మనం ఆ క్షణంలో ఎంత ఫీల్ అయ్యామో వాళ్ళకైతే అర్థం కాదు కదండి. సో ఇంకా ఆ రోజు అలా జరిగిపోయిందండి. అప్పటితో ఆ టాపిక్ అయితే అయిపోయింది. సో మొన్నటి నుంచి నేనైతే కేక్స్ నేర్చుకుంటున్నాను కదండి. నాకు ఎందుకో ఆ సిచ్యువేషన్ నేను నేర్చుకున్నప్పటి నుంచి బాగా గుర్తొస్తుంది. సో నేనైతే ఇంకా మా మమ్మీ వాళ్ళకు ఖచ్చితంగా ఒక మంచి కేక్ చేసుకొని వాళ్ళకి అంటే తీసుకెళ్ళి కట్ చేపియాలి అనేసి అనుకున్నానండి. దానికోసమే ఇంకా ఈ కేక్ అయితే చేశానండి. కేక్ అయితే ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నిన్న నేను చేశాను కదండి చాక్లెట్స్తో అయితే ఇట్లా మామ అండ్ డాడ్ అని ప్రిపేర్ చేశాను. సో అవైతే ఇలా పైన పెట్టానండి. ఇంకా దీనికైతే మన టాపర్ ఉంటుంది కదా, యానివర్సరీ టాపరు, హ్యాపీ యానివర్సరీ అని, సో అదైతే పెట్టేస్తాను. ఇంకా మామ అండ్ డాడ్ అనేసి ఉంటుంది. ఇంకా అమ్మమ్మ తాతయ్య అని మా పిల్లలు పెట్టినట్టు పెడదాం అనుకున్నాను కానీ సో ఇంకా అంతా చాక్లెట్స్తో చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదండి. మామ అండ్ డాడ్ అంటే ఈజీగా అయిపోతుంది అనేసి ఇంకా అలా చేశానండి. పైన కొంచెం కేక్ పైన అయితే ఇట్లా ఈ స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, ఇవైతే వేస్తున్నానండి. ఇంకా వీటితో అయితే కేక్ లుక్ చాలా బాగా వచ్చిందండి. సో కేక్ అయితే ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి. అసలు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా నేను కట్ చేపించేది అదంతా కూడా లాస్ట్లో అయితే వీడియో క్లిప్పింగ్ పెడతానండి. సో ఇంకా కేక్ అయితే ఫైనల్ ఫినిషింగ్ ఇలా ఇచ్చానండి. ఇంకా మీకు ఈ కేక్లో ఏదైనా కొంచెం డిఫెక్ట్స్ అలా ఏమైనా కనిపిస్తున్నాయా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అదైతే చేంజ్ చేసుకుంటానండి. నాకైతే ఇంకా నేను చేస్తున్నంత వరకు ఇది అంటే 4వ కేకో 5వ కేకో అండి ఇది చేసేది, నాకు పర్ఫెక్ట్గానే అనిపించిందండి. కాకపోతే ఆ డిజైన్ ఉంది కదా రోజెట్స్ది, నా దగ్గర నార్మల్ నాజిల్సే ఉన్నాయండి. సో అందుకనేసి డిజైనింగ్ అయితే పెద్దగా రావట్లేదు. ఇంకా మంచి నాజిల్స్ అయితే తీసుకోవాలండి. ఇంకా అవి కేక్ ఆర్డర్స్ వస్తున్న కొద్దీ అయితే తీసుకుంటానండి. ఇంకా ఈ రోజెట్స్ పైన కొంచెం ఈ కలర్స్ స్ప్రింకిల్స్ ఉన్నాయి కదండి, ఇవైతే వేసాను. ఇవన్నీ ఎడిబులే అండి. సో ఇంకా నేను ఇవి వేసి మొత్తం అయితే కేక్ ఇలా చేశానండి. ఇంకా మా పాప ఫేస్ చూడండి వెలిగిపోతుంది, కేక్ సూపర్గా ఉంది అనేసి అంటుందండి. సో ఇంకా అమ్మమ్మ తాతయ్య ఎక్కువ అనేసి చెప్తే తనైతే అర్థం చేసుకొని దాన్ని అయితే ఏం టచ్ కూడా చేయలేదండి. ఇంకా నేను కేక్ మొత్తం కంప్లీట్ చేశాక అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి తాళం పెట్టేశాను. మెయిన్గా మా బాబుకుతోనే టెన్షన్ అండి, ఎక్కడ తీసి ముట్టుకుంటాడో అనేసి. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక అయితే రెడీ అయి వెళ్తున్నామండి మమ్మీ వాళ్ళ ఇంటికి. కేక్ అయితే ప్యాక్ చేసి ముందు సీట్లో పెట్టానండి, పిల్లలు
ముట్టుకోకుండా ఉండడానికి మేమైతే వెనక సీట్లో కూర్చున్నాము. ఇంకా అప్పటికి మా పిల్లలు అయితే దాన్ని అంటే మా బాబు దాన్ని ఎప్పుడు టచ్ చేద్దామా అన్నట్టయితే చూస్తున్నాడండి. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాకైతే దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టామండి. ఇక్కడైతే విలేజ్లోకి కూడా ఎంటర్ అయిపోయాము. యాక్చువల్లీ నేనైతే మా మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్‌లా ఇద్దామనుకున్నాను. కాకపోతే మనకి ఇలాంటి సర్ప్రైజ్‌లు ఇవన్నీ వర్కౌట్ కావండి. సో, అందుకనేసి డైరెక్ట్‌గా అయితే నేను చెప్పేసాను కేక్ తీసుకొస్తా అనేసి అయితే. నేను చెప్పినా చెప్పకుండా మా పిల్లలైతే ఊరుకునేలా లేరండి. ఫోన్ చేసి ఆల్రెడీ మా పాప అయితే 2, 3 సార్లు చెప్పేసింది. తాత మీకోసం నేను కేక్ చేశాను అనేసి. ఇంకా మేము వెళ్ళేసరికి మా మమ్మీ అయితే సర్వపిండి చేసిందండి. తెలంగాణోళ్ళకైతే ఈ సర్వపిండి బాగా తెలిసుంటది. సో, ఇంకా ఎవ్వరికైనా ఇది ఇష్టము. ఈవినింగ్ స్నాక్‌లా అయితే ఇది ఇష్టంగా తింటారండి తెలంగాణోళ్ళు అయితే. ఇంకా మా మమ్మీ మేము వస్తున్నామనేసి చేసిందండి. ఇంక ఇక్కడైతే బెల్లన్నం ఉంటే ఇంకా తినిపిస్తుంది బాబుకైతే. ఇంకా మా బాబు, పాప అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈరోజు అంటే మేము నైట్ ఉందాం అనుకున్నాం కానీ నెక్స్ట్ డే ఒక ఫంక్షన్ ఉందండి. సో, అందుకనేసి కేక్ కట్ చేపిచ్చి వద్దామని ప్లాన్‌తో అయితే వెళ్ళాము. పిల్లలకైతే ఇంక అస్సలు రాబుద్ది అవ్వలేదండి. మెయిన్‌గా మా పాప అయితే ఇంకా ఉంటా అనేసి అన్నది. కాకపోతే ఇంక తను ఉంటా అంటది కానీ తీరా టైంకి మళ్ళీ ఏడుస్తదండి. తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. సో, అందుకనేసి ఇంక మేము నైటే తీసుకొచ్చేసాము. ఇంక ఇక్కడ చూసారు కదా! కేక్ అయితే ఇంకా అక్కడ పెట్టేసామండి. మమ్మీ, డ్యాడీ అయితే రెడీ అయిపోయారు. మా డ్యాడీని అయితే రెడీ అవ్వమన్నానండి. ఏముందిలే రెడీ అవ్వడం అనేసి నార్మల్‌గానే ఉన్నారండి. మామూలుగా నేనైతే కొత్త బట్టలు అలా ఏం తీసుకోలేదండి మమ్మీ వాళ్ళైతే. ఇంకా మమ్మీకి కొత్త చీర ఒకటి ఉంటే కట్టుకుంది. డ్యాడీ అయితే నార్మల్‌గా ఇంట్లో క్యాజువల్‌గా వేసుకునే డ్రెస్సే వేసుకున్నారండి. ఇలాంటివి పెద్దగా వీళ్ళకు నచ్చవండి. సెలబ్రేట్ చేసుకోరు. ఇంకా నేనేదో బలవంతానికి చేపించినట్టే ఉందండి. ఇక్కడైతే మా మమ్మీకి ఇష్టమండి పాపం నిజంగా చెప్పాలంటే. మా డ్యాడీ పెద్దగా పట్టించుకోరండి ఇలాంటివైతే. ఇంకా నేనైతే అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ వరకు నా యూట్యూబ్ నుంచి కానీ, లేదంటే ఈ కేక్ బిజినెస్ నుంచి కానీ మంచిగా ఇన్‌కమ్ వచ్చిందనుకో మా మమ్మీ, డ్యాడీకి అయితే కొత్త బట్టలు కూడా తీసుకోవాలనేసి అనుకున్నానండి. చూడాలి ఎంతవరకు అవుతుందో ఏమో. ఇంకా అందరూ అడుగుతున్నారు కేక్ తీసుకొచ్చావు కొత్త బట్టలు తీసుకురాలేదా అనేసి. ఇప్పుడైతే నా దగ్గర అంత మనీ లేవండి. ఏదున్నా మన మమ్మీ, డ్యాడీకి మన ఓన్ డబ్బులతో పెడితే బావుంటది కదా! అంటే మా హస్బెండ్ అని అడిగితే ఇస్తారు. కాకపోతే ఎంతైనా బాగోదు కదండీ! సో, మనం ఏదైనా డబ్బు సంపాదించి పెడితే బావుంటది. సో, ఇప్పుడు నా దగ్గర అంత లేవండి. నెక్స్ట్ ఇయర్ వరకైతే ఇంకా మీరు కూడా బ్లెస్ చేయండి నాకు అంత రావాలనేసి. సో, ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేసి ఇంకా మమ్మీ వాళ్ళకైతే పెట్టేసామండి. సో, ఇంకా పిల్లలైతే అస్సలు ఊరుకోవట్లేదు. ఇంకా పిల్లలకు కూడా తినిపించేసాను. మెయిన్‌గా మా పిల్లలతోనే సరదా అండి. ఇంకా మమ్మీ వాళ్ళకి గూడా. మా అక్క వాళ్ళని గూడా రమ్మన్నారు గానీ ఇంకా వాళ్ళైతే రాలేదండి. ఓన్లీ మేమే వెళ్ళాము. ఇంకా అంతా అయిపోయాక మమ్మీ వాళ్ళనైతే ఒక 2, 3 ఫోటోస్ తీసేసి ఇంకా మేము డిన్నర్ చేసి ఇంటికొచ్చేసామండి. ఈ కేక్ అయితే ఇంకా చాలా పెద్దది కదండీ! సో, ఇంకా మమ్మీ వాళ్ళు అందరం తిన్నా కూడా కొంచెం కూడా అంటే ఒక పావుల వంతు కేక్ కూడా అయిపోలేదండి నిజంగా చెప్పాలంటే. ఇంకా మా అక్క వాళ్ళు అలా వస్తే కేక్ అంతా కంప్లీట్ అయిపోయేది కానీ కేక్ అంతా అలానే ఉండిపోయింది. సో, మమ్మీ అయితే ఇంకా కొంచెం కేక్ పక్కన పెట్టేసి మిగిలిందంతా అంటే పక్కన వాళ్ళు ఉంటారు కదండీ! సో, అందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసిందండి. మా బిడ్డే చేసింది కేకు అనేసి చెప్పుకుంటూ అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.